డిప్రెషన్. ఫస్ట్ విషయం ఏంటంటే ఇది రివ్యూ కాదు, ఇది నా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది, ఓటీటీలో కూడా వచ్చింది. మీలో చాలా మంది చూసే ఉంటారు. నేను ఈ మూవీ గురించి నచ్చ చేద్దామని చూస్తా ఉన్నా. మూవీ చూస్తున్నంత సేపు నాకు నేను ఇప్పటివరకు చూసిన టాప్ 5 వరస్ట్ మూవీ లిస్ట్లో ఈ మూవీది టాప్ 1 ప్లేస్ అనమాట. అరే ఎంత వరస్ట్ మూవీ అయినా, ఒక సీన్ అయినా, ఒక షాట్ అయినా, ఒక ఎమోషన్ అయినా, ఒక క్యారెక్టర్ అయినా చూడదగ్గట్టు ఉంటుంది. కానీ ఈ మూవీలో ఒక్కటి కూడా లేదనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ వరస్ట్ దెన్ వరస్ట్ దెన్ వరస్ట్. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. అసలు ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయినా, హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్లు చూస్తేనే మా అన్న పిలుస్తున్నాడా? అవునన్నా, మీ అన్న పిలుస్తున్నాడు. నన్నే పిలుస్తున్నాడా? అవును గురు, పిలిచింది నిన్నే. కాలి కాలి అని. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? ఫస్ట్ మనం హీరో గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో చేసే ఓవర్ యాక్షన్ ఉంటది. ఒక్క సెకండ్ కూడా మనం బేర్ చేయలేం, ఆ రేంజ్ లో ఉంటుంది. అంటే ఈ సినిమాలో ఉన్న హీరో యొక్క క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుందంటే, వాడికి చదువు రాదు, లోక జ్ఞానం లేదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, లిటరల్ గా ఎడ్డోడు లెక్క అనమాట. సరే వాడు ఎడ్డోడే అనుకుందాం, మరి అంత ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, లౌడ్గా మాట్లాడటం ఎందుకు? నోరు మాట్లాడుతూ ఉంటే బాడీ మొత్తం కదులుతూ ఉంటది. అతి ఎక్కువైపోయింది అనమాట. ఎడ్డోడి క్యారెక్టరైజేషన్ అంటే ఎడ్డోని చూపించాలి, అతిగా ఎందుకు చూపిస్తున్నారు మీరు? అసలు మూవీ మొత్తం లోడ మాట్లాడతాను, అరుస్తానే ఉంటాడు అనమాట. ఆ మాటలు కూడా అరుపులాగే ఉంటాయి. 10 సెకండ్స్ కూడా నార్మల్గా మాట్లాడు, లౌడ్గా అరుస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సార్లు అయితే వాడు మాట్లాడుతూ ఉంటే మనకు నోరు నొప్పి వస్తుంది. మేడం ఏం చెప్పంటావు మేడం? పూల కొట్టు శాంతక్క మొగుడు పొద్దున్నే సచ్చాడు. హీరోనే ఎంత అతిగాడురా అంటే, హీరోని మించిన అతి హీరోయిన్ చేస్తుంది. ఈవిడ ఇంట్రడక్షన్ నుండే స్టార్ట్ చేస్తుంది. వాగుడు కూడా కాదు, అది అరవటం స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తుంది అనమాట. వాగుతూనే ఉంటది. ఈవిడ ఇంట్రడక్షన్ అప్పుడు ఈవిడ వచ్చి నిలబడి వాగుతూనే ఉంటది కదా. సరే ఈవిడ కాదేమో హీరోయిన్, మళ్ళీ వచ్చి ఈవిడది సలబరుస్తుందేమో అనుకున్నా. ఓ 10 సెకండ్స్ తర్వాత అర్థమైంది ఈవిడేరా హీరోయిన్ అని. అయ్యో, నాకు పొగడతలంటే అస్సలు నచ్చవు. నాకు బాగా సిగ్గేస్తుందయ్యా. గుడ్, ఎల్కేజీలో పడండి. ఈవిడ వాగుడికి తగ్గట్టే ఇంట్రడక్షన్ లోనే ఒక డైలాగ్ వేస్తుంది. ఇక్కడ పడుకుంటే ఊరంతా లేపుకుని తిరగడా? మాలి అలా కొట్లో లేదు, రోడ్డు మీదకి ఎక్కింది. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. ఎక్కువగా మాట్లాడలేము ఈ డైలాగ్ గురించి, మీరే ఊహించుకోండి. కాదు, ఈ మాటలు కన్నడలోనే ఉన్నాయా లేకపోతే డబ్బింగ్ చేస్తున్నప్పుడు మనోళ్ళు ఏమన్నా? అమాయక మీరు కించం. అసలు హీరో హీరోయిన్ వీరిద్దరు సీన్లు తీసేటప్పుడు కనీసం ఒక్కళ్ళకి కూడా అనిపించలేదా వీళ్ళకి 10 రూపాయలు పేమెంట్ ఇస్తే 5 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నారని? ఎంత చిరాగ్గా ఎబ్బెట్టుగా వర్స్ట్ ఉంటదంటే ఆ పర్ఫార్మెన్స్. సెట్ కి డైరెక్ట్ కాంపిటీషన్. అయ్యో, నాకు పొగడతలంటే అస్సలు. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది? నాకు తెలిసి ఈ మూవీని ఎడిట్ చేసిన ఎడిటర్ కి రక్త కన్నీరు అయి ఉంటది. 1975 ఈ బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ ఉంటుంది సినిమా. లైగర్ మూవీలో వీడికి నత్తెంత అవసరమో ఈ సినిమాలో ఈ బ్యాక్ డ్రాప్ కూడా అంతే అవసరం. అసలు అవసరమే లేదు. ఏమన్నా రియల్ ఈవెంట్స్ తో బేస్ చేసుకుని ఏమైనా సినిమా తీసారా అంటే అది కాదు, ప్రతిదీ ఫిక్షనలే. అలాంటప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ ఎందుకు పెట్టడం? సినిమా 1975 ఈ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది కాబట్టి ఆ కాలం నాటి హెయిర్ స్టైల్, గడ్డాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో పెడతారు, ఈ హెయిర్ స్టైల్, ఈ గడ్డాలనే పెడతారు. కానీ హీరోకి విలన్కి సో నార్మల్ గా ఉంటది. హీరో వాళ్ళ అన్నయ్య, ఆయన ఫ్రెండ్. అది తెలిసిపోద్ది విగ్గు చెప్ప బోర్లు ఇచ్చారని. ఇక క్లైమాక్స్ లో వీళ్ళ అన్నయ్య పర్ఫార్మెన్స్ ఉంటది. అయ్యా ఎదురు చూస్తుంటా. ఇకపోతే మన సంజు బాబా డబుల్ స్మార్ట్ లో ఎలా ఉంటుందో ఇందులో కూడా అట్లాగే ఉంటది క్యారెక్టరైజేషన్. 3 ముక్కలు. సరే 3 ముక్కలు, అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడేది ఏం లేదు. రావటం, నలుగురిని నరకటం, నేను దార్కారి, ఇంట్లో సంసారి, నాకుందకు వయ్యారి, ఇంతే కథ. అసలు సినిమా అట్లా నడుస్తూ ఉంటది. ఒక పాట వస్తే సడన్ గా
పోలీసులు హీరోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి వస్తారు. సో తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ సాంగ్ వస్తుంది. ఎందుకు ఆ సాంగ్తో ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ మూవీలో కాన్ఫ్లిక్ట్ ఉంటుందన్న కదా, ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? మూవీ ఇంకో 30 మినిట్స్లో అయిపోతుందనంగా ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అసలు మూవీ చూస్తున్నంతసేపు ప్రీ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. అరే ఏందిరా కొంపదీసి మూవీ ఏమన్నా 4 గంటలు తీసారా, 2 గంటలకి ఫస్ట్ పార్ట్ పెట్టి ఇంకొక పార్టీకి మిగతా చెప్తారా, 2 గంటలేనా ఈ సినిమా అనుకున్నా 30 మినిట్స్లో మూవీ అయిపోతుంది అనగా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందా అని అర్థం చేసుకునే లోపు సినిమా అయిపోద్ది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంత చూసి చావు తప్పి కన్ను లొట్టబోయి కొనూపురితో ఉన్నప్పుడు క్లైమాక్స్ వచ్చి ఉన్న ఊపిరి తీసేస్తుంది. సినిమా మొత్తం చూసేసిన తర్వాత ఆత్మతో పాటు డెడ్ బాడీ కూడా పైకి వెళ్తా ఉంటే ఏం పోతావులే పార్ట్ 2 కూడా ఉంది, అది కూడా చూసేసిపో అంటారు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మూవీ సజెస్ట్ చేయరా అని అడుగుతా ఉంటే వాళ్ళకి ఈ మూవీ సజెస్ట్ చేయండి. ఇంకా జన్మలో మిమ్మల్ని మూవీ సజెషన్లో అడగడు. ఈ మూవీ మీద అయితే నచ్చలు చేయాలని ఫిక్స్ అయినా నేను. ఎందుకురా మూవీ అంత రోతకుంది అంటున్నావు కదా, అవసరమారా అంటే I don't want peace. I want problems. ఓకే బాయ్. ఈ మూవీ నచ్చల వీడియోతో మళ్ళీ వస్తా.